రాత్రి నుంచి ఎడతెరిపి లేనటువంటి వర్షాలతోటి రాష్ట్రం మొత్తం అతలాకుతలమవుతున్నటువంటి పరిస్థితి మనమంతా కూడా చూస్తున్నాం. అయితే ఇటు కేవలం దక్షిణ భారతదేశమే కాదు, ఉత్తర భారతదేశంలో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఎందుకని అంటే 1976 తర్వాత ఆగస్టు నెలలో మొట్టమొదటిసారి మరలా ఒక తుఫాను ఏర్పడింది. ముందుగా వాయుగుండంగా ఉన్నటువంటిది తుఫానుగా మారినటువంటి పరిస్థితి. దీని పేరు ఆస్నాగా పెట్టడం జరిగింది. పాకిస్తాన్ సూచించినటువంటి ఈ పేరుని పెట్టడం జరిగింది. అయితే ఆస్నా అరేబియా మహాసముద్రంలో కచ్ తీరం వైపు ప్రయాణిస్తుందని, ఇది ఒమాన్ దిశగా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. దీని ప్రభావంతో అటు కేరళలోని కొట్టాయం, అలాగే కొచ్చి, కొల్లం ఇలా ఈ ఏరియాల్లో భారీ స్థాయిల్లో వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి. చెంగల్పట్టు, కొట్టాయం వీటన్నింటిలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలానే అటు గుజరాత్ అయితే ఏకంగా వరదలు ముంచెత్తినటువంటి పరిస్థితి, భారీ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా ఇటు ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ఇటు కూడా ఒక వాయుగుండం తుఫానుగా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం కళింగపట్నం వైపు ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇది త్వరలోనే ఒరిస్సా వెంబడి ప్రయాణించి తీరం దాటిద్దని చెప్పి అధికారులు అంచనాలు వేస్తున్నారు. దీని కారణంగా మరొక 2-3 రోజులు ఇదే విధంగా భారీ వర్షాలు కురిచేటువంటి అవకాశం ఉందనేది వాతావరణ హెచ్చరిక